తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల రూపకల్పన షెడ్యూల్ ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో ప్రతిరోజు ఓ రంగానికి ప్రాధాన్యతను కల్పించారు. రోజుకు ఒక రంగానికి సంబంధించి 9 ఏళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు షెడ్యూల్ ఖరారైంది. ముందుగా ఏదైతే జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూడా నిన్న కేసీఆర్ సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమావేశం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా దశాబ్ది ఉత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ని అయితే కేసీఆర్ ఖరారు చేసినారు. అయితే ప్రధానంగా చూస్తే ఏదైతే జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, తెలంగాణ తెలంగాణ ప్రస్థానాన్ని, అలాగే తెలంగాణ సంబంధించిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ఉంటాయి. అలాగే రాష్ట్ర ప్రగతి అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ సాధించిన ప్రగతి, అలాగే ఆ విజయాలు, దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయి, గత ప్రభుత్వాల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేది, అలాగే సొంత స్వరాష్ట్ర పాలనలో ఎలా ఉన్న దానిపైన కూడా పూర్తిగా ఈ 21 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధానంగా జూన్ 2న తెలంగాణ సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ నూతన సచివాలయంలో ఈ ఏదైతే ప్రారంభ వేడుకలు అయితే జరగనున్నాయి. ప్రధానంగా ఈ సచివాలయంలో ముందు రోజుగా ఏదైతే జూన్ 2 రోజు సీఎం కేసీఆర్ అలాగే ఇక్కడ వేదిక నుంచి కూడా వేడుకలు ప్రారంభంగా ఉన్నాయి. అలాగే జెండా ఆవిష్కరణ ఉంటుంది. అలాగే పోలీసుల గౌరవవందనంతో పాటు అలాగే జిల్లాల నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు ముందు రోజే అదే జూన్ 2 రోజు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అంటే జూన్ 2 నుంచి ఈ కార్యక్రమాలు 21 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలి. దీనికి సంబంధించిన కూడా ఏదైతే చూసుకోవచ్చు మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉన్న పరిస్థితులు, అలాగే దీనికి సంబంధించిన అన్ని రంగాలలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వివిధ పథకాలు తీసుకొచ్చింది, ఏదైతే రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఏదైతే ఆలయాల పునర్నిర్మాణ పనులు కావచ్చు, ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ మొదలు అమరవీరుల స్మారక స్తూపం వరకు కూడా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. ఈ కరెంటు కష్టాలు ఉండేటి రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ పేరుతో ఇప్పుడు వ్యవసాయం కావచ్చు, అలాగే ఆ ఉచిత విద్యుత్ పేరుతో కూడా కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేశాం. కాళేశ్వరం కావచ్చు, మిగతా ప్రాజెక్టుల వచ్చే విద్యుత్ కావచ్చు, అలా నీటిని కూడా వ్యవసాయ రంగంకు ఈరోజు అంటే వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రథమ స్థానంలోకి వెళ్తుందని చెప్పేసి దీన్ని బేస్గా చేసుకొని, అలాగే మిగతా రంగాల్లో కూడా ఏదైతే వైద్య రంగానికి సంబంధించిన గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే, అలాగే రక్షణ రంగానికి సంబంధించిన విషయాల్లో అంటే గతంలో ఎలా ఉండే దానిపైన కూడా కేసీఆర్ ఈ అన్నిటిని బేస్ చేసుకొని ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ప్రజాప్రతినిధులంతా మమేకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఏదైతే సినిమా ప్రదర్శన కావచ్చు, మిగతా ప్రచార మాధ్యమాల ద్వారా కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరించాలి. 21 రోజుల పాటు ఘనంగా ఈ వేడుకలు జరపాలదానిపైన కూడా ఉన్నది. అయితే ప్రధానంగా చూడొచ్చు జూన్ 2 నుంచి ఈ కార్యక్రమాలు సచివాలయం వేదిక కూడా ప్రారంభం కానున్నాయి. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు అంటే జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఏదో ఒక రోజు సంబంధించిన ఏదైతే ఇక్కడ అంటే రైతాంగ సమస్యలు కావచ్చు, ఇంత రంగాలకు సంబంధించిన అగ్రికల్చర్ కావచ్చు, ఇలా పరిశ్రమలు కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, అలాగే అన్ని రంగాలకు సంబంధించిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగానికి ఈ సంబంధించిన వివరాలను కళ్ళకు కట్టినట్టుగా ప్రజల ముందు ఉంచనున్నారు. ప్రధానంగా జూన్ 2 నుంచి ప్రారంభమై 21 రోజుల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రజలకు ఏ విధంగా ఫలాలు అందడానిపైన కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా వివరించాలి. అలాగే 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా ఉత్సవాలను తలపించే విధంగా ఈ కార్యక్రమాలు వేడుకలు ఉండాలి అని కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. దీనికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా మొత్తంగా చూస్తే ఈ జూన్ 2 నుంచి కూడా 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలకు సన్నాహితమైందని చెప్పవచ్చు. దీని ప్రధానంగా పండుగ వాతావరణం తలపించే విధంగా ఈ వేడుకలు ఉండే విధంగా కూడా దీనికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం కూడా సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.